ఆపరేషన్ సంభవలో భాగంగా అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి ప్రాంతంలో జరిగినటువంటి వరుస ఎన్కౌంటర్ల ఘటనలో అలాగే ఎవరైతే చనిపోయినటువంటి మావోయిస్టులకు సంబంధించిన మృతదేహాలు ప్రస్తుతం ఇంకా ఆ యొక్క రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలోనే ఉన్నాయి. వాళ్ళకి సంబంధించినటువంటి మృతదేహాలకైతే పిఎం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే నిన్న ఎవరైతే ఉన్నారో హెడ్మాకు సంబంధించిన హెడ్మాతో పాటు హెడ్మా భార్య రాజక్క మాత్రమే నిన్నైతే ఆ యొక్క మృతదేహాలకి పోస్ట్ మార్టం నిర్వహించి అలాగే నిన్న తమ స్వస్థలానికైతే తరలించినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ప్రధానంగా ఈరోజు కూడా కొంతమంది కుటుంబ సభ్యులు ఇక్కడికైతే చేరుకున్నారు. ముఖ్యంగా ఏదైతే బుధవారం నాడు జరిగినటువంటి ఘటనలో అలాగే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో అలాగే జోగారావు అండ్ టెక్ శంకర్ అతనికి సంబంధించినటువంటి అలాగే వజ్రపు కొత్తూరు మండలం బాత్ గ్రామం సంబంధించినటువంటి వాళ్ళైతే ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా రావడం జరిగింది. తనకు సంబంధించినటువంటి టెక్ శంకర్ అలాగే మనకి ప్రధానంగా మరొక రెండు మృతదేహాలు రాజీవ్కి సంబంధించినటువంటి వాటికి మాత్రమే ఈరోజు పోస్ట్ మార్టం అయితే పూర్తయినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇంకా మరొక నలుగురికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు వచ్చారు. అలాగే ప్రధానంగా రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి ఇక్కడ చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే మరొక కేవలం ఇప్పుడు దేవేతో పాటు అలాగే టెక్ శంకర్ సంబంధించినటువంటి పిఎం పూర్తయితే వాళ్ళకు మాత్రమే తరలించే అవకాశం ఉంది. ప్రస్తుతం మనం చూడొచ్చు రంపచోడవరం ఏరియా ఆసుపత్రి అయితే సంబంధించినటువంటి ఆ ప్రాంతంలో ఇక్కడైతే ప్రస్తుతం వాళ్ళ పిఎం అయితే నిర్వహిస్తున్నారు. మరో పక్కన సంబంధించినటువంటి పిఎం విషయంలో కేవలం అంటే నిన్న ఈరోజు మాత్రమే ఇప్పుడైతే పిఎం అయితే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ యొక్క ప్రాంతంలో చూడొచ్చు. ప్రస్తుతం ఏదైతే వీళ్ళకి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో రంపచోడవరం ఏరియా ఆసుపత్రి వద్దకైతే చేరుకున్నటువంటి టెక్ శంకర్తో సహా మరో మావోయిస్టుల కుటుంబ సభ్యులు అయితే ఇక్కడ చేరుకున్నారు. అలాగే జ్యోతి అలాగే కమలేష్ దేవే మల్లు సంబంధించినటువంటి మావోయిస్టు కుటుంబ సభ్యులైతే ఆ డిఎన్ఏ టెస్ట్ని కూడా చేర్చుకున్నారు. మనం చూడొచ్చు ఇక్కడ సంబంధించినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇక్కడ రావడం జరిగింది. చూడొచ్చు వీళ్ళందరూ కూడా సతీష్ గఢ్ నుంచి రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా పిఎం అయితే కొంచెం ఆలస్యం అవుతుంది. కొన్ని కుటుంబ సభ్యులు శాంపుల్ తీసుకున్నప్పటికీ ఈ యొక్క పిఎం విషయంలో కేవలం ఇద్దరికి మాత్రమే పిఎం అయితే ఈరోజు అవే అవకాశం ఉంటుంది. పక్కన టెక్ శంకర్తో పాటు దేవేకి సంబంధించినటువంటి వాళ్ళిద్దరు మాత్రమే అవే అవకాశం అయితే కనపడుతుంది. ఇక కుటుంబ సభ్యులు వీళ్ళందరూ కూడా మరో కొంతమంది ఎవరైతే ఉన్నారో అలాగే జ్యోతి కమలేష్తో పాటు దేవే మల్లు వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులందరూ కూడా వీళ్ళ లోకేష్కి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు వీళ్ళు కూడా మరి కొద్దిసేపట్లో ఈ యొక్క టెక్ శంకర్ మృతదేహానికి పిఎం అయితే పూర్తయ్యే పరిస్థితి కనపడుతుంది. అలాగే శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం బాత్పూర్ గ్రామానికి అయితే అతని ఇదే అంబులెన్స్లో తరలించేందుకు ఏర్పాట్లు అయితే సన్నమవుతుంది. ఇక్కడ టెక్ శంకర్ సంబంధించినటువంటి వీళ్ళందరూ కూడా కుటుంబ సభ్యులు వీళ్ళందరూ కూడా తనకి సంబంధించినటువంటి పిఎం అయితే పూర్తయిన సంతకాలు కూడా తీసుకున్నారు. మరి కొద్దిసేపట్లో ఇక్కడ నుంచి రంపచోడవరం ఏరియా ఆసుపత్రి నుంచి తన ఏదైతే కుటుంబ సభ్యుల సమక్షంలో మొత్తం అక్కడికైతే తరలించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. పక్కన ఈ యొక్క పిఎం విషయంలో ఆలస్యం అవుతుంది కూడా అంటూ కూడా అనేక విధాలుగా విమర్శలు అయితే వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఈ పిఎం విషయంలో ఎంతమంది జరిగాయి? నిన్న ఇద్దరు జరిగాయి. ఈరోజు ఎంతమంది జరిగిందని చెప్పడం జరిగింది? ఈరోజు పొద్దున్న వచ్చాం. మేము పొద్దున్నుంచి ఇక్కడ ఇప్పటి వరకు కూడా చలిలో ఇలా తీవ్రమైన చలిలో ఇక్కడే ఉన్నాము. అయితే పొద్దునుంచి మేము ఎంత కాపలా కాసినప్పుడు కూడా ఇప్పటికీ టెక్ శంకర్ ఒకటైంది, అలాగే మరో ఇద్దరికి మాత్రమే అయ్యింది. అయితే ఆదివాసీలు ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన వాళ్ళు ఇంకో మరో 3 కుటుంబాలు ఇప్పటి వరకు వచ్చారు. కానీ వాళ్ళ తాలూకు పిఎం తాలూకు అనేవి ఎటువంటిది కూడా ఇంతవరకు ఏమీ జరగలేదు. పాపం చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో వాళ్ళంతా కూడా ఇక్కడ చలిలో కాసుకొని కూర్చున్నారు. చాలా బాధాకరమైన విషయం ఇది. అంటే కుటుంబ సభ్యులు 4-5 సంబంధించి కుటుంబ సభ్యులు అందరూ వచ్చారు. వాళ్ళకి సంబంధించిన డిఎన్ఏ టెస్టులు కూడా చేసిన తర్వాత తీసుకుంటున్నారు. పరిస్థితి ఎందుకు ఆలస్యం అవుతుందంటే ఇద్దరికి కేవలం శ్రీకాకుళం సంబంధించిన టెక్ శంకర్ అవుతుంది అంటున్నారు. మరొక వ్యక్తి దేవేద రెండు కూడా అవుతాయి అంటున్నారు. ఈ ఆలస్యం అవడానికి కారణం ఏమన్నా అడిగారా మీరు? అడిగాము. అంటే ఇంతవరకు ఎప్పుడు కూడా డిఎన్ఏ టెస్ట్లు అనేవి చేయలేదు. కానీ ఫస్ట్ టైం ఇప్పుడు మేము డిఎన్ఏ టెస్ట్లు అనేవి వింటున్నాము. ఇప్పుడు మిగతా ఒక అబ్బాయిది డిఎన్ఏ టెస్ట్ చేశారు. అయితే ఆ టెస్ట్ కూడా సరిపోవట్లేదు. మీరు ఇంటికాడి నుంచి వాళ్ళ చెల్లెమ్మని తీసుకురావాలంటారు. అయితే చాలా దూరం ఇక్కడి నుంచి పాపం వాళ్ళు రావాలంటే మాకు సాధ్యపడదు అని చెప్పి వాళ్ళు ఏం చెప్పాలో కూడా అర్థం కాక చాలా బాధగా వాళ్ళు ఇక్కడ కనబడ్డారు. అది చాలా దుఃఖకరమైన విషయమే. మనం చెప్పాం, మీరు మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేయండి ఏమైనా అవుతుందేమో అని. వాళ్ళు ఏం చెప్పాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో అలా అక్కడ కూర్చుండిపోయారు. చాలా బాధాకరమైన విషయం. మీరు కూడా అనేక ప్రాంతాల నుంచి వచ్చారు. అమరుల మీ సంఘం తరఫున అమరుల బంధుమిత్రుల సంఘం నుంచి వచ్చారు. మీరు కూడా ఇక్కడ ఉండిపోయారు, మీ టీం అంతా కూడా. మీరు వచ్చినటువంటి కుటుంబ సభ్యులకు మీరు ఎటువంటి సహాయం చేస్తున్నారు?
అంటే పొద్దున్న నుంచి కూడా మేము ఆ కుటుంబానికి సహాయంగా మేమంతా వచ్చాము. మార్నింగ్ నుంచి కూడా అనేక దఫాలుగా అక్కడ పిలిచి అనేక రకాలుగా వాళ్ళు సంతకాలని ఫొటోస్ అని అవన్నిటిని చాలా ఓపికగా వాటిని అన్నింటినీ కూడాను ఇప్పటి వరకు మేము కాపలా కాయడం జరిగింది. అయితే ఇప్పటికి ఇదైతే అయిపోతుంది, ఇస్తామని చెప్తున్నారు. ఇంక నిల్చున్నాము. ఇంక ఇంతవరకు కూడా మరి అది ఇస్తాం అంటున్నారే కానీ అలా అరగంటకి జాప్యం అవుతుంది. చూస్తున్నాము. అంటే మీరు కూడా వీళ్ళతో ఇప్పుడు టెక్ శంకర్తో వెళ్ళేందుకు సన్నద్ధం అవుతున్నారో తెలుస్తుంది. మీరు ఇప్పుడు అక్కడికి వెళ్తారండి? వెళ్తున్నాం. అక్కడ వాళ్ళమే మేము, ఆ పక్క గ్రామమే మాది. వాళ్ళు కుటుంబ సభ్యులందరూ మాకు తెలుసు కాబట్టి అక్కడి నుంచి వచ్చాము. ఓకే. ఇది పరిస్థితి ప్రస్తుతం పిఎం విషయంలో జాప్యం జరుగుతుందని కూడా వీళ్ళంతా కూడా కొంచెం వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే ఈ యొక్క అమరుల బంధుమిత్రుల సంబంధించినటువంటి సంఘం సంబంధించిన అధ్యక్షులతో పాటు అందరూ కూడా ఉదయం నుంచి కూడా రావడం జరిగింది. ఎవరైతే ఈ యొక్క దీంట్లో చనిపోయినటువంటి సంబంధించిన మామూలుకు సంబంధించిన కుటుంబ సభ్యులు వాళ్ళకి సంబంధించి ఏదైతే వివరాలన్నీ కూడా తీసుకుంటున్నారో, అలాగే కొంతమంది వచ్చినప్పటికీ వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని టెక్నికల్ ఇష్యూ వల్ల పిఎం అయితే ఆలస్యం అవుతుంది. కేవలం ఈరోజు కేవలం ఈ యొక్క టెక్ శంకర్తో పాటు అలాగే దేవికి సంబంధించిన రెండు డెడ్ బాడీలకి మాత్రమే పిఎం అయితే అవ్వే అవకాశం ఉంది. ఈరోజు మరి కొద్దిసేపట్లో రంపచోడవరం ఏరియా ఆసుపత్రి నుంచి అయితే ఈ యొక్క డెడ్ బాడీని అక్కడైతే తరలించే అవకాశం అయితే కనపడుతుంది. మరో పక్కన టెక్ శంకర్ అయితే మనకి ప్రధానంగా చూసుకుంటే శ్రీకాకుళం జిల్లా తరలి వెళ్ళే అవకాశం ఉంది. మరొకటి దేవి అయితే ఛత్తీస్గఢ్ అయితే అక్కడికి తరలించే అవకాశం అయితే క్లియర్గా పడుతుంది. ఈరోజు అంటే మొన్న ఏదైతే హెడ్మాతో పాటు హెడ్మా భార్య రాజక్కది నిన్న వెళ్ళిన నేపథ్యంలో ఈరోజు 2 వెళ్తున్నాయి. మొత్తం 13 మందిలో 4 సంబంధించినటువంటి మృతదేహాలకు మాత్రమే పిఎం అయితే నిర్వహించారు. మిగిలిన 9 వాటికి కూడా రేపు పూర్తి చేసేందుకు కూడా అధికారులతో పక్కన సన్నద్ధం చేసినటువంటి కుటుంబ సభ్యులు కూడా వస్తున్నారు. కొన్ని టెక్నికల్ రీజన్ వల్ల కూడా వాళ్ళకి సంబంధించినటువంటి పిఎం విషయంలో కొంచెం జాప్యం జరుగుతుందని కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మరోపక్క కనపడుతుందని ప్రధానంగా చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరాతో ప్రకాష్ RTV రంపచోడవరం ఏరియా ఆసుపత్రి నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.